హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకుడాల జనార్దన్. ఈ రోజు మీతో ఇంకో జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తానండి. ఆ జాబ్ నోటిఫికేషన్ ఇప్పుడు మనం చూద్దాం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ, న్యూ ఢిల్లీ. రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్. సో 2020. సో అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ పోస్టులు అనేవి. సో ఇంపార్టెంట్ డేట్స్ టు రిమెంబర్. సో ఆన్లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఫీ వచ్చేసి 16/06/2020 టు 31/07/2020 వరకు. అవైలబిలిటీ ఆఫ్ కాల్ లెటర్స్ ఆఫ్ ఆన్ PFRDA వెబ్సైట్ వచ్చేసి విల్ బి. సో సెలెక్షన్ అయిన తర్వాత మనకు ఈమెయిల్ ద్వారా చెప్తారు. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆన్లైన్ ఫేజ్ 1 వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది. సో గ్రూప్ డిస్కషన్ ఆర్ ఇంటర్వ్యూ ఫేజ్ 2. సో ఎవరైతే ఫేజ్ 1 లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫేజ్ 2 లో ఎగ్జామ్ ఉంటుంది. సో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA. So PFRDA invites application from Indian citizen for filling of the post of officer grade A. సో ఇక్కడ వచ్చేసి మనకు జనరల్ అండ్ లీగల్ స్ట్రీమ్ లో ఉన్నాయి. సో జనరల్ లో వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 3 ఉన్నాయి. సో మాస్టర్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్, సో మాస్టర్ డిగ్రీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, CA, CFA, CSA అండ్ CWA. సో లీగల్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్టెస్ 2. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. సో క్యాండిడేట్స్ ఆర్ పర్మిటెడ్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఇన్ మల్టిపుల్ స్ట్రీమ్స్ లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇఫ్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మ్యాచ్ అవుతాయి. సో డేట్ ఆఫ్ పాసింగ్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ విల్ బి. సో అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మన జాబ్ లో అప్లై అయ్యేంత చేసేంత వరకు మనకు దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఓకే అంటున్నారు. సో ఇక్కడ మన ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అని కూడా తెలుస్తుంది దీని నుంచి. ఇంకా మనం చూద్దాం. సో జనరల్ కి వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి సో ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 1 వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్, ఫేజ్ 2 వచ్చేసి కన్సిస్టింగ్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ. సో ఫేజ్ 1 వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్. సో ఫర్ జనరల్ స్ట్రీమ్ కి సపరేట్ ఉంటుంది, ఫర్ లీగల్ స్ట్రీమ్ కూడా సపరేట్ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, మల్టిపుల్ టైప్ క్వశ్చన్స్ అండ్ 1/4 ఆఫ్ పెనాల్టీ ఉంటుంది. ఫర్ లీగల్ స్ట్రీమ్ కూడా అంతే. సో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, 1/4 పెనాల్టీ ఉంటుంది అండ్ తర్వాత ఫాలోడ్ బై డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో స్ట్రీమ్ వచ్చేసి కామన్ గా అందరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 40 అండ్ మాక్సిమం మార్క్స్ ఆర్ 40. సో డ్యూరేషన్ వచ్చేసి 35 minutes. సో జనరల్ వాళ్ళకి వచ్చేసి రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ సెక్టర్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సో 190 క్వశ్చన్స్ ఉంటాయి. సో 200 మార్క్స్, 150 minutes టైం ఉంటుంది. సో లీగల్ స్ట్రీమ్ కి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్. సో 240 క్వశ్చన్స్, 300 మార్క్స్ అండ్ 180 minutes ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ప్లస్ సబ్జెక్టివ్ ఉంటుంది. సో లీగల్ స్టడీస్ గురించి క్వశ్చన్స్ వస్తాయి మనకి ఇక్కడ. సో ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ద టెస్ట్ విల్ బి బైలింగ్వల్, హిందీ అండ్ ఇంగ్లీష్ లో ఉంటుంది. ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. సో డిస్క్రిప్ట్ అనేది కూడా ఇంగ్లీష్ లోనే రాయాలి. సో ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ అప్లైయింగ్ ఫర్ బోత్ స్ట్రీమ్స్ విల్ నాట్ బి రిక్వైర్డ్ టు అపియర్ సెపరేట్లీ. సో కామన్ టెస్ట్ అనేది ఫస్ట్ ఫేజ్ 1 అనేది సో రెండింటికి కామన్ గా రాసుకోవచ్చు. సో ఫేజ్ 2 అనేది ఒకటి డిఫరెంట్ ఉంటుంది. ఎవరైతే గ్రూప్ ఫస్ట్ లెవెల్లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళని ఫేజ్ 2 కి వేస్తారు. మినిమం అగ్రిగేట్ కట్ ఆఫ్ ఫర్ బీయింగ్ షార్ట్ లిస్టెడ్. సో ఫేజ్ 2 లో ఫేజ్ 1 కు కట్ ఆఫ్ అనేది వాళ్ళు చేస్తారు. సో ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో ఒక 1 year ప్రొబేషన్ పీరియడ్ కి వెళ్ళాలి. అండ్ పే వచ్చేసి మనకు 55,000 రూపీస్ వరకు వస్తుంది మాక్సిమం. సో హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఉంటాయి మనకి. సో పోస్టింగ్ వచ్చేసి రిక్రూటెడ్ ఆఫీసర్ మే బి ట్రాన్స్ఫర్ టు ఎనీ లొకేషన్ ఇన్ ఇండియా. సో ఎక్కడైనా మన ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇదండి మనకు PFRDA నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్. సో ఇక్కడ మనకు ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పాడు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు అండ్ CA, MBA చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేయండి అండ్ మిగతా ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుకుడాల జనార్దన్. థ్యాంక్ యూ.